కానీ వెనక పెట్టుకోను పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు కానీ మాజీ శాసనసభ్యులు కిషోర్ గారు వైఎన్ఆర్ గారు మాజీ మున్సిపల్ పెద్దిరెడ్డి గారు పట్టణ పార్టీ అధ్యక్షులు దేవేందర్ గారు అలాగే చాలామంది మా నాయకులు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తూ ఉన్న రైతులను చేస్తూ ఉన్న అన్యాయాన్ని నిరసన తెలిపే కార్యక్రమాన్ని కూడా 2 పర్యాయాలు పర్మిషన్లు ఇవ్వకుండా ఆపుదల చేసి ఏదైతే ప్రజల యొక్క హక్కు ఉన్నదో నిరసన తెలిపే హక్కు ఉన్నదో దాన్ని కూడా కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని మళ్ళీ మేము ప్రారంభం చేసినాం, ఓపెన్ చేసినాం. లేకపోతే ప్రగతి భవన్ యొక్క సంఖ్యల్ని బద్దలు కొట్టినాం, త్వరల గడిల్ని కూల్చేసినాం. ప్రజాపాలనలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి గొప్పాలు చెప్తున్నాడు ఒకవైపు. కానీ మేము గత 2 పర్యాయాలు మరి జనవరి 12వ తేదీ నాడు మాకు పర్మిషన్ కావాలని అప్లై చేసాం. అదేవిధంగా 21వ తేదీ నాడు పర్మిషన్ కావాలని అప్లై చేసాం. కానీ ఇక్కడ ఉండే మంత్రి కోమటిరెడ్డి గారి యొక్క కనుసన్నల్లో ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా రైతుల సమస్యల మీద మాట్లాడలేకుండా ఈ రైతు ధర్నాను చేయకుండా ఆపుదల చేసిన సంగతి ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎటకేలకు మాకున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించి రైతులకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామంటే రేపటి రోజుకు మాకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా రైతు సోదరులందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం మాట్లాడింది, రైతు డిక్లరేషన్లో ఏమేమి చెప్పినారు, వాటి అమలులో గత 14 మాసాలుగా ఈ ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకు తిరుగుతూ ఉన్నదో అనునిత్యం ముఖ్యమంత్రి గారి మాటల ద్వారా మనం రోజు పత్రికల్లో టీవీలలో చూస్తూ ఉన్నాం. రైతులకు కరెంటు విషయంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులకు గతంలో ఇచ్చిన రైతు బంధు కార్యక్రమాన్ని రైతు భరోసా పేరుతో తీర్చిస్తామని చెప్పి పోయిన యాసంగి పంట కానీ ఎందుకంటే వానాకాలం పంట యాసంగి మళ్ళీ వచ్చింది. ఇంకా ఈ సీజన్ కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేస్తూ ఉంటారు. అదేవిధంగా రైతు బీమా ఎంతో గొప్పగా ప్రారంభం చేసిన కేసీఆర్ గారి యొక్క పథకం ఏదైతుందో దాన్ని కూడా ఇక్కడ కూడా ప్రజలకి రాకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతు పండించిన పంటకు మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పండే అత్యధికమైన వరిధాన్యం మీద క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామన్నారు. గ్రామాలలో అరకొర ఎక్కడో ఒక 30% మందికి రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఎంతో గొప్పగా చెప్పుకొని 4 పథకాలు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డు కానీ, ఏవైతే ఈ 4 కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కానీ 26వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం చేస్తున్నామని గ్రామ సభలు 4 రోజులు పెట్టి బాగా ప్రచారం చేసుకొని నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేయడానికి పోయి ఇప్పుడు కాదు మార్చి 31 వరకు మేము పూర్తి చేస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చిస్తాం. అంటే ఈ ముఖ్యమంత్రి వాయిదాల ముఖ్యమంత్రి ప్రతిసారి ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటాడు తప్ప రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ అందరినీ మోసం చేసింది. కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకనే మా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క నాయకత్వంలో మా జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రైతు ధర్నాన్ని నిర్వహించడానికి రేపటి రోజున అనుకున్నాం. కోర్టు పర్మిషన్తో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతు సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాం.